ఐ సైట్ అండ్ ఐస్ రిలేటెడ్గా వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఆర్ లేకపోతే మీరు చూస్తున్న కండిషన్స్లో వాట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ పీపుల్ యాక్చువల్లీ ఫేసింగ్ రైట్ నో డాక్టర్? ఐ స్టేటస్ యాజ్ సచ్ అండ్ టోటల్లో ఎలా అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ రైజింగ్. కిడ్స్ని చూసుకుంటే ఆల్మోస్ట్ 10లో 6 పీపుల్ యూ సీ వేరింగ్ గ్లాసెస్ మైనస్ పవర్. అడల్ట్స్ ఏషియా ఇస్ గోయింగ్ టు బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్. డయాబెటీస్ చేంజెస్ అడల్ట్స్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. అదర్ చేంజెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్క్రీన్స్ అండ్ సన్లైట్, యూవీ ఎక్స్పోజర్. So it keeps on increasing. So India is almost going like an epidemic for myopia. So ఇంతకు జపాన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. నౌ ఇండియా ఈస్ గోయింగ్ టువర్డ్స్ దట్. సో స్క్రీన్ టైం వల్లనే సమస్యలు వస్తున్నాయి అని బయట చాలా బాగా వింటున్నాము. ఇస్ ఇట్ ఓన్లీ స్క్రీన్ టైం అండ్ గౌతమ్? స్క్రీన్ టైం అనేది ఒక ఫ్యాక్టర్. స్క్రీన్ టైం వల్లనే వస్తున్నాయని కాదు, బట్ డెఫినెట్లీ స్క్రీన్ టైం అనేది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నాను, ఓన్లీ స్క్రీన్ టైం కాదని ఎందుకు అంటున్నా అంటే, బుక్స్, ఎనీ నియర్ వర్క్, ఏదైనా దగ్గర పని మనం చేస్తున్నప్పుడు అది ఒక బ్రెయిన్కి ఒక స్టిమ్యులస్ లాంటిది. బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. వీడికి కనిపించి మోస్ట్ ఆఫ్ ద టైం అంటే చాలా వరకు ఇతను దగ్గర పనే చేస్తున్నాడు కాబట్టి ఐబాల్ దగ్గర పనికి జనరల్గా ఐబాల్ లెంత్ అయితే ఫోకస్ బాగుంటుంది అనమాట. ఓకే. సో బ్రెయిన్ సెన్స్ సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది, స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, కొంచెం పెద్దగా హీ కెన్ సీ క్లియర్లీ అని. సో అందుకని ఆ లెంత్ అని అవుతుంది కాబట్టి, సో నియర్ వర్క్ ఏ దగ్గర పని చేసినా కానీ అది సిగ్నల్స్ కాన్స్టెంట్ స్టిమ్యులస్ అనమాట, అది బ్రెయిన్కి క్లియర్గా చూపించవేడికి అని. సో ఇట్ ట్రైస్ టు, అది బ్రెయిన్ ఏం చేస్తుంది, ఐబాల్ లెంత్ అవ్వడానికి కాన్స్టెంట్గా స్టిమ్యులస్ పంపిస్తూ ఉంటుంది. సో కొన్ని రోజులకి ఏమవుతుందంటే నిజంగానే ఐబాల్ స్ట్రెచ్ అవుతుంది. దట్ రిజల్ట్స్ ఇన్ ద మైనస్ పవర్. మీకు మైనస్ పవర్ రావడానికి అది పెద్ద కారణం. అందుకని ద రీజన్ ఏంటి, ఇప్పుడు స్క్రీన్ ఆల్సో కమ్స్ అండర్ నియర్ వర్క్. సో మీకు రెగ్యులర్గా చేసే నియర్ వర్క్తో పాటు స్క్రీన్ అనేది ఒక అడిషనల్ ఫ్యాక్టర్ లాగా తయారవుతుంది. అంతేగాని స్క్రీన్ ఒక్కటే కాదు. డెఫినెట్లీ ఎందుకు మనం స్క్రీన్ని బ్లేమ్ చేస్తామంటే, దట్ ఈస్ వన్ థింగ్ మనం అవాయిడ్ చేయగలిగింది స్క్రీనే. మిగతాది సపోజ్ నియర్ వర్క్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, దట్స్ ద పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. మీ వృత్తిలో భాగం కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయలేం. సో మీరు అవాయిడ్ చేయగలిగి మీరు వాడేది స్క్రీన్ కాబట్టి డెఫినెట్లీ దాన్ని బ్లేమ్ చేస్తున్నాం, కానీ అదొక్కటే ఫ్యాక్టర్ కాదు. ఓకే.